నరాలు తెగుతున్నాయి, బీపీలు పెరుగుతున్నాయి, షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్, నిద్ర పట్టడం లేదు, బుర్ర హీట్ ఎక్కుతుంది, సరిగ్గా తిండి కూడా తినటం లేదు. ఒకటే ఆలోచన, ఒకటే డిస్కషన్. ఏపీలో ఎవరు గెలుస్తారు, ఎవరి ఈక్వేషన్స్ ఎలా ఉన్నా ప్రజా తీర్పు ఆల్రెడీ డిసైడ్ అయినా జూన్ 4న ఫలితాలు ఎలా ఉంటాయి, ఏ పార్టీ గెలుస్తుంది, ఇదొక్కటే ఇప్పుడు ముచ్చెమటలు పట్టిస్తుంది. పోటీ చేసిన అభ్యర్థుల కంటే, పార్టీ అధినేతల కంటే బెట్టింగ్ పెట్టిన వాళ్ళు పరిస్థితి ఇలాగే ఉంది. వందలు కాదు, ఏకంగా వేల కోట్ల రూపాయలకు చేరుకున్న బెట్టింగ్స్, ఐపీఎల్ను మించిన స్థాయిలో జరిగిన బెట్టింగ్స్ ఇప్పుడు ఏపీలో లక్షల మంది జీవితాలను తారుమారు చేయబోతున్నాయి. పోలింగ్ ముందు నుంచే మొదలైన బెట్టింగ్స్ ఇప్పుడు పీక్స్ కు చేరుకున్నాయి. బెట్టింగ్ అంటే 1, 2 లేకపోతే ఎలా అనే స్థాయిలో సాగింది బెట్టింగ్. ఇక మరికొన్ని గంటల్లో ఎగ్జిట్ పోల్స్ వెలువడుతుండటంతో నేతల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. బెట్టింగ్ రైళ్లకు ముచ్చెమటల్లో పడుతున్న పరిస్థితి తెలంగాణలో కనిపిస్తోంది. పోలింగ్ ముందు నుంచే మొదలైన బెట్టింగ్స్ ఇప్పుడు పీక్స్ కు చేరుకున్నాయి. బెట్టింగ్ అంటే 1, 2 లేకపోతే ఎలా అనే స్థాయిలో సాగింది బెట్టింగ్. ఇక మరికొన్ని గంటల్లో ఎగ్జిట్ పోల్స్ వెలువడుతుండటంతో నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. బెట్టింగ్ రైళ్లకు ముచ్చెమటలు పడుతున్న పరిస్థితి తెలంగాణలో కనిపిస్తుంది. రైట్, ఇక ఇదే అంశంపై మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. మహేందర్, చెప్పండి, తెలంగాణలో మరో 3 రోజుల్లో ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. అసలు బీఆర్ఎస్ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేసింది అండ్ ఎన్ని గెలిచే అవకాశం ఉంది? మొత్తం మరికొద్ది గంటల్లో ఉండొచ్చు. ఎగ్జిట్ పోల్స్ అయితే విడుదల కన్నా మరికొన్ని 3 రోజుల్లో ఇటు జూన్ 4న ఫలితాలు వస్తున్నాయి. సో ఎగ్జిట్ పోల్స్ హడావిడి కూడా పూర్తిగా ప్రారంభమవుతుంది. ఎగ్జిట్ పోల్స్ అనేది దాదాపు కొంతమేర ప్రభావం అయితే చూపిస్తుంది ఎలక్షన్ రిజల్ట్ పైన. ఆ రకంగా అంచనాలు కూడా దాదాపు ఉంటే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పటికే వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఎక్కువగా ఆయా పార్టీలపై మొగ్గు చూపుతున్నాయి. ఇక తెలంగాణలో ఉత్కంఠగా జరిగినటువంటి పోలింగ్ సంబంధించినటువంటి తెలంగాణ ఫలితాలపై కూడా సర్వత్రా ఒక ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో కొన్ని సర్వేలు ఎగ్జిట్ పోల్స్ అయితే విడుదల చేశాయి. అవి చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీకి గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మొత్తంగా పార్టీ అయితే తీసుకువెళ్తున్న పరిస్థితి నెలకొంది. మరి ఇప్పుడు 17 స్థానాలకు పోటీ చేసిన దాంట్లో దాదాపు పార్టీ ఎక్కువ మొత్తంలో క్రియాశీలకంగా ప్రచారాల్లో చేయకపోయినా కొన్ని నియోజకవర్గాలు అయితే పార్లమెంట్ స్థానాలు అయితే చాలా వరకు గెలుస్తామని ధీమాతో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది. దాంట్లో సుమారు 4 నుంచి 6 అనేటట్టుగా వాళ్ళు అయితే హోప్తో ఉన్నారు. ఇక ఎగ్జిట్ పోల్స్ అనేది ఇంకా కొన్ని గంటల్లో విడుదలవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే బెట్టింగ్ రాయిలు కూడా ఎగ్జిట్ పోల్స్ పైన దాదాపు ఎక్సైట్మెంట్ తో లక్షల కొద్ది డబ్బులు అయితే పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఎప్పుడెప్పుడా అన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ పైన కూడా రిజల్ట్ ఒకవేళ ఉంటే ఇటు ఎగ్జిట్ పోల్ వైపు దాదాపు ఎక్కువ మంది ఇటు తమ అంచనాలతో పాటు తమ అదృష్టాలను అన్నట్టుగా చూసుకోవచ్చు. బెట్టింగ్ లో కూడా చేస్తున్న పాల్పడుతున్న పరిస్థితి నెలకొంది. ఇక కొద్ది గంటల్లో మరో ఎగ్జిట్ పోల్ అయితే ఇక ప్రారంభం కాబోతుంది. ఆయా పార్టీలకు సంబంధించిన పార్టీ నేతల పైన ఇటు బీజేపీ హవా పైన ఇటు అది కేంద్రంలో ఏదైతే చేసినటువంటి దశాబ్ద కాలంగా ఇటు బీజేపీ అధికారంలో దాని అంచనాలతో ఇటు తెలంగాణలో కూడా బీజేపీ ప్రభావం అంటూ ఇక ఎప్పుడు లేనంతగా దాదాపు 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇటు అధికారంలోకి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి వాళ్ళని హవా ఉండబోతుంది అన్నట్టుగా కొంతమంది అంచనాలతో కావచ్చు. అలాగే 2 సార్లు అధికారం చేసి అధికారంలో ఉండి ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈసారి ఎమ్మెల్యే ఎలక్షన్ లో కాకపోయినా ఇటు ఎంపీ ఎలక్షన్ సాధించి కాబట్టి ఖచ్చితంగా గెలుస్తుంది అన్నట్టుగా ఒకవైపు అలాంటి ఆలోచనలు. అలాగే ఓటర్ నాడితో ఎలక్షన్ తర్వాత కూడా సర్వేలు అయితే కొంత చేశారు. ఎలా ఉన్న పరిస్థితులు అనే దానిపైన పోల్స్ అయితే ఓటు వేసిన తర్వాత అభ్యర్థులు కొంతమంది తీసుకున్న దాంట్లో
కాస్త చర్చించి తీసుకున్న నిర్ణయాలపైన మరి ఆయా పార్టీల వైపు చూశారు అనేటట్టుగా కూడా ఒక పోల్ ఎగ్జిట్ పోల్ అయితే ఉండబోతుంది. మొత్తానికి ఇక ఓటర్ తీర్పు అయితే ఏం మన నిశ్చితమైన చెప్పొచ్చు. తెలంగాణ దేశవ్యాప్తంగా కూడా ఈ లోక్సభ ఎన్నికలు జరిగాయి. పోలింగ్ తర్వాత ఎగ్జిట్ పోల్స్ అందరైతే చేస్తుంది. కాకపోతే ఎలక్షన్ నేపథ్యంలో ఈ నేటి సాయంత్రం నుంచి ఇవ్వాలంటగా కూడా ఈ చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. సో పోస్టల్ సర్వేలు బయట ఈ ఎక్కిపోల్ మొత్తాలు దాదాపు కనిపిస్తుంది. తెలంగాణ లోక్సభ పూరైతే దాదాపు చూసాం చాలా హోరాహోరీగా సాగింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి కాంగ్రెస్ అధికారం రావడం, మరి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య మౌన పోటీ జరిగిందనే విశ్లేషణలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మరి ఎవరికి వారు మెజార్టీ పార్లమెంట్ స్థానాలు తమకంటే దానికి వస్తాయని అంచనాలు వేసుకుంటూ అదృష్టాలు వచ్చేటట్టు సిద్ధంగా ఉన్నారు. మరి టౌన్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అందరినీ దృష్టి అయితే వాళ్ళించింది. తెలంగాణ పార్లమెంట్ స్థానాలు పాటు దేశవ్యాప్తంగా ఎన్ని సీట్లు సాధించబోతున్నారనే సంవత్సరం లెక్కలు కూడా మినిట్ టు మినిట్ అనేటట్టుగా ఎదురు ఇవ్వడానికి మరి కొద్ది గంటలు మాత్రమే ఉందని చెప్పొచ్చు. ఎస్ మహేందర్, అయితే అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత ఈ ఎన్నికలు బీఆర్ఎస్ కు ఏ విధంగా ఉపయోగపడతాయి మహేందర్? అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో రాకపోవడం తర్వాత పార్టీ పూర్తిగా మరోవైపు కేసీఆర్ కూతురు ఒక్కొక్కటిగా వరుస దెబ్బలు అధికారులు అధికార పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీకి మరి ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు ఇంకా కొద్దిసేపట్లో ఇలాంటి అజంతవాద ఇవ్వబోతున్నారు. అలాగే 4వ తేదీన ఈవీఎంలు నిక్షిప్తమైనటువంటి వీరి యొక్క భవితవ్యంగా వెలువడింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. విక్రాంత్, చెప్పండి, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధమైన ప్రభావం చూపనుంది అండ్ ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది? ఇవాళ లోక్సభ ఎన్నికల 7వ దశ కూడా చివరి దశ ఈ రోజు పోలింగ్ జరుగుతా ఉంది. 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ముగియబోతా ఉంది. ఆ తర్వాత అరగంట గ్యాప్ తర్వాత కూడా ఎగ్జిట్ పోల్స్ కూడా రిలీజ్ కాబోతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు ఎగ్జిట్ పోల్స్ గురించి. అది అలా ఉంటే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇటీవలే సాధారణ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో కూడా 64 సీట్లతో కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 100 రోజుల పాలనపైనే రెఫరెండం గానే ఈ ఎన్నికలు జరుగుతున్నాయనేసి కూడా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మాత్రం చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలు ఉన్న నేపథ్యంలో కూడా అత్యధిక పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకోవాలని మొదటి నుంచి దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాల్లో కూడా పెద్ద ఎత్తున స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రచారం నిర్వహించాడు. ఏదేమైనప్పటికీ కొంత గ్రేటర్ లో మాత్రం కాంగ్రెస్ పార్టీ వీక్ గా ఉంది. ఈ నేపథ్యంలోనే చేవెళ్ల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ ఈ 4 పార్లమెంట్ స్థానాల్లో కూడా కొంత వెనుకబడి ఉంది కాంగ్రెస్ పార్టీ. మిగతా 13 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా
కాంగ్రెస్ పార్టీ కూడా ముందంజ ఉందనేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉంది రాష్ట్రంలో. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా మేమే ఎక్కువ స్థానాలు గెలుచుకుంటామనేసి రెండు పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ రెండు పార్టీలు కూడా ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా 10 సీట్లు మాత్రం ఖచ్చితంగా గెలుచుకుంటాం, అవసరమైతే 13 స్థానాలు కూడా ఎక్కువలో ఎక్కువ గెలుచుకునే అవకాశం ఉందనేసి కూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మనకు మాత్రం 8 నుంచి 9 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఖచ్చితంగా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో, ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అప్పటికే కొన్ని ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు కూడా ఈ 100 రోజుల్లోనే అమలు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా మరోవైపు కొంత రైతులు కొంచెం కాంగ్రెస్ పార్టీ తీరు పట్ల, రాష్ట్రంలో ప్రభుత్వ తీరు పట్ల కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తా ఉన్నారు. కరెంటు కోతలు కావచ్చు, ఇప్పుడు వచ్చినటువంటి వర్షాలు లేకపోవడం వల్ల కూడా, అకాల వర్షాల వల్ల, మరోవైపు కరెంటు సమస్య వల్ల కూడా కొంత రైతాంగం నష్టపోయింది. ఈ నేపథ్యంలోనే కొంత రైతులు మాత్రం కాంగ్రెస్ పార్టీ తీరు పట్ల మాత్రం వ్యతిరేకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎంతవరకు గెలుచుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అనేది మాత్రం సర్వత్రా ఆసక్తిగా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు కూడా మరి కాసేపట్లో 6:30 కూడా కొన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా రిలీజ్ కాబోతా ఉన్నాయి. దాంట్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు వస్తాయనేసి మాత్రం కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. చూడాలి మరి. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా ఉంది ప్రస్తుతం రాష్ట్రంలో మాత్రం. బీఆర్ఎస్ మాత్రం మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఓటమి పాలైంది. ఆ తర్వాత నుంచి కూడా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంది బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ స్థానాల్లో కూడా పోటీ చేసింది. అయినప్పటికీ కేవలం డిపాజిట్ మాత్రమే 5 నుంచి 7 స్థానాలలో వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. కేవలం ఒక్క పార్లమెంట్ స్థానం, మెదక్ పార్లమెంట్ స్థానంలోనే గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఆ మెదక్ పార్లమెంట్ మినహా ఏ చోట కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా పోటీలో ఉన్నట్టు మాత్రం కనిపిస్తలేదు. అక్కడ గెలుపు అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఇటు బీజేపీకి కాంగ్రెస్ మధ్య. హైదరాబాద్ పార్లమెంట్ విషయానికి వస్తే మాత్రం మరోసారి ఎంఐఎం పార్టీ గెలుచుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో ఖచ్చితంగా డబుల్ డిజిట్ సాధిస్తామని మాత్రం కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తా ఉన్నది. ఏదేమైనప్పటికీ ఇంకా కేవలం 3 రోజుల్లో మాత్రమే ఫలితాలు రాబోతా ఉన్నాయి. ఖచ్చితంగా ఇండియా కూటమి వస్తుంది మరోసారి. పార్లమెంట్ కు సంబంధించి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామనేసి కూడా కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ మళ్ళీ బీజేపీ పార్టీ వస్తుందని మాత్రం ఎగ్జిట్ పోల్స్ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ సాయంత్రం 6 గంటల వరకు కూడా కొన్ని చోట్ల ఇంకా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కూడా 6:30 వరకు కూడా ఎగ్జిట్ పోల్స్ మాత్రం నిషేధించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రం 6:30 కూడా ఎగ్జిట్ పోల్స్ మాత్రం విడుదల కాబోతా ఉన్నాయి. ఇదిలా ఉంటే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 9 నుంచి 12 స్థానాలు గెలుచుకోవచ్చని మాత్రం కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. విక్రాంత్, అయితే మరి పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ చెప్పిన ఫిగర్ ను టచ్ చేస్తుందా విక్రాంత్? చేస్తోందినా వాస్తవానికి మాత్రం రేవంత్ రెడ్డి 12 నుంచి 13 స్థానాలని చెప్తా ఉన్నాడు. మొదటి నుంచి కూడా పార్లమెంటు ఎన్నికల్లో మీటింగ్లలో ఎక్కడ భారీ బహిరంగ సంఘటనలు జరిగినా గానీ 13 నుంచి 14 పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందనేసి అనేక మార్లు చెప్పిన పరిస్థితి ఉంది. కానీ రాష్ట్రంలో ప్రస్తుతం మాత్రం అలాంటి పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. బీజేపీ కూడా చాలా బలంగా ముద్రపడి ఉంది. గతంలో కేవలం పట్టణాలకే విస్తరించినటువంటి బీజేపీ మాత్రం తెలంగాణలో ప్రస్తుతం రూరల్ ఏరియాలో కూడా బీజేపీ పార్టీ విస్తరించింది. అయోధ్య రామ మందిరం తర్వాత కూడా పెద్ద ఎత్తున గ్రామాలలో కూడా బీజేపీ పార్టీ చొచ్చుకెళ్లింది. స్వయంగా నరేంద్ర మోడీ పట్ల ఎక్కువగా చదువుకున్న వారు కావచ్చు, మధ్యతరగతి వారు కూడా నరేంద్ర మోడీ పాలనకు కూడా అడక్ట్ అవ్వారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారింది రాష్ట్రంలో. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం కేంద్రంలో బీజేపీ పార్టీనే ఉంటే బాగుంటుందనే ఒక ఆలోచన కూడా ప్రజలు వచ్చినట్టు తెలుస్తా ఉంది. అందులో భాగంగానే
ఇటు బీజేపీ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రెండు కూడా చెరిసగం గెలుచుకునే అవకాశాలు మాత్రం కనిపిస్తా ఉంది. 1-2 సీట్లు బీజేపీకి ఎక్కువ వస్తాయని బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. కాదు మాకే ఎక్కువ వస్తాయని కాంగ్రెస్ నేతలు చెప్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం 8-9 స్థానాలు మాత్రం పక్కాగా వచ్చే అవకాశాలు మాత్రం కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మరోవైపు బీజేపీ పార్టీ కూడా ఖచ్చితంగా మాకు కూడా 8 స్థానాలకు పైగా వస్తాయని ఇంటర్నల్ గా చర్చించుకున్నట్లు తెలుస్తా ఉంది. 8 పార్లమెంట్ స్థానాలు వచ్చినా కానీ మిగతా ఉన్నటువంటి ఆ ఒక్కటి ఎంఐఎం పార్టీ హైదరాబాద్ గెలుచుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఏ పార్టీకి ఎక్కువ స్థానాలు వస్తాయి, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు వస్తాయా, లేదంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి రాష్ట్రంలో ఎక్కువ స్థానాలు వస్తాయని మాత్రం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. ఇంకా ఆ ఫలితాలు రావాలంటే మాత్రం మరో 3 రోజులు ఆగాల్సి ఉంది. కానీ కేవలం ఇంకో 3 గంటల లోపే ఎగ్జిట్ పోల్స్ ఉన్న నేపథ్యంలో కూడా ఎగ్జిట్ పోల్స్ కూడా ఏ వైపు టర్న్ అవుతుందనేది కూడా ఆసక్తిగా చూస్తా ఉన్నారు. ఒకవైపు రేపు దశాబ్ది వేడుకలకు కూడా సర్వం సిద్ధమైంది. ఇదిలా ఉంటే మాత్రం ఎన్నికల ఫలితాల టెన్షన్ మాత్రం మరోవైపు రాష్ట్ర రాజకీయాలు మాత్రం ఊపుతా ఉంది. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా డబుల్ డిజిట్ సాధిస్తుందన్న ధీమా మాత్రం నేతల్లో కనిపిస్తా ఉంది. సంజన. ఎస్ విక్రాంత్, అయితే మరి బీఆర్ఎస్ చెప్పినట్టు పార్లమెంట్ ఎన్నికల్లో 10కి పైగా సీట్లు గెలిస్తే కాంగ్రెస్ పరిస్థితి ఏంటి విక్రాంత్? సంజన, వాస్తవానికి రాష్ట్రంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా మారింది. అది కేవలం పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే కనిపించింది. వాస్తవానికి సాధారణ ఎన్నికల్లో మనం రాజ్నాథ్ తరఫున కూడా ప్రజల్లోకి వెళ్ళిన సందర్భం ఉంది. ఆ సమయంలో కూడా రాష్ట్రంలో మాత్రం ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీకే ఓటు వేస్తాము, కానీ పార్లమెంట్ విషయానికి వస్తే మాత్రం బీజేపీకి వేస్తామనేది చాలా స్పష్టంగా ఓటర్లు చెప్పిన పరిస్థితి కూడా ఆ సమయంలో కూడా కనిపించింది. అదే మాట ప్రకారం ఇటు పార్లమెంటు ఎన్నికల సమయంలో కూడా రాజ్నాథ్ కూడా ప్రజల్లో స్పందన తెలుసుకున్నప్పుడు కూడా ఇదే విషయాన్ని కూడా మరోసారి స్పష్టం చేశారు. ఖచ్చితంగా కేంద్రం ఇటు పార్లమెంట్ జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా బీజేపీకి వేస్తాం, నరేంద్ర మోడీ పాలనని మరోసారి కావాలనుకుంటున్నామని కూడా ప్రజల్లో నుంచి కొంత ఎక్కువ మొత్తంలో కూడా స్పందన వచ్చింది. కానీ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందువల్ల ఇటు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా మారింది. కాంగ్రెస్ బీజేపీ చెరి సమానం కూడా గెలుచుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఒకవేళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రాకపోయి ఉంటే వాస్తవానికి మరీ గడ్డు పరిస్థితి మాత్రం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురయ్యేది. కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా గెలుపు కోసం కూడా చాలా తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఏకంగా 55 భారీ బహిరంగ సభల్లో కూడా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. ప్రతి ఒక్కరి నామినేషన్ కూడా స్వయంగా ముఖ్యమంత్రి హాజరైన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఎక్కువ స్థానాలు గెలిపించుకోవాలి అనే ఒక ఆతృత కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిలో కనిపించింది. 100 రోజుల రెఫరెండం కు ధీటుగా కూడా ఖచ్చితంగా ఈ పార్లమెంటు ఫలితాలకు అనుగుణంగానే తన పాలనపై రెఫరెండం కనిపిస్తుందనేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉన్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఎక్కువ స్థానాల గెలుపు కోసం కూడా తీవ్ర ప్రయత్నాలు చేశాడు రేవంత్ రెడ్డి. చూడాలి మరి ఏదేమైనప్పటికీ మరో 3 రోజుల్లో ఫలితాలు రాబోతున్నాయి. మరో 2 గంటల్లోనే ఎగ్జిట్ పోల్స్ కూడా రాబోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం తాను బీజేపీ పార్టీ కంటే కూడా ఒక్క స్థానమైనా ఎక్కువ గెలుచుకుంటామన్న ధీమా మాత్రం కనిపిస్తా ఉంది. సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ విక్రాంత్.